మనస్సు మాట వినదు సీరియల్ 7వ భాగం. రచన శ్రీమతి కళ్యాణి సోమరాజ్ గారు. సూర్య గంభీరంగా నవ్వి, తప్పే, ఎందుకంటే ఆమె ఇప్పుడు మరొకరి భార్య, అందుకే ఆమె ఫోటోలు నా దగ్గర లేవు. కావ్య నివ్వెరపోయింది. ఇతనేమిటి, గరళం కంఠంలో దాచుకున్న పరమేశ్వరుడా? బాలారిష్టాలన్నింటినీ ఎదుర్కొని చిరునవ్వుతో దర్శనమిచ్చే శ్రీకృష్ణుడా? ఈ ప్రపంచంలో అన్న తప్పించి మరో బాంధవ్యం ఇవ్వనందుకు భగవంతుడిని అప్పుడప్పుడు సాధిస్తూ పూజ చేసే తనకు కలిగిన ఈ ఒంటరితనాన్ని ధైర్యంగానూ నిజాయితీగా ఎదుర్కొంటున్న ఇతనికి పోలిక లేదు. ఒకసారి కూర్చున్న భంగిమలో ఇబ్బంది కలిగినట్టు అటూ ఇటూ తిరిగింది కావ్య. ఏమిటలా అయిపోయారు? ఇప్పుడు అంతా సహజంగా జరిగిపోతున్న విషయాలే. నేను ఆ విషయాలు మర్చిపోయి చాలా రోజులవుతోంది. మనకి సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం తప్పు కదా. అసలు ఎందుకు ఇలా అయింది? మీలాంటి వ్యక్తుల్ని ఎవరైనా గౌరవిస్తారే అంది కావ్య. మీరు ఒక పేపర్ రాయాలంటే 10 పుస్తకాలు చూస్తారా? అవును, సబ్జెక్ట్ అర్థం అవ్వాలి కదా. టాపిక్ మళ్ళీ మారుస్తున్నాడు అనుకుంది కావ్య. పెళ్ళి కూడా అంతే. ముందు పెళ్లి గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత జీవిత భాగస్వామి గురించి అర్థం చేసుకోవాలి. అంతేగాని పెళ్ళంటే ఇద్దరూ హడావిడిగా ప్రేమించుకోవటం, 10 మంది హైరాణ పడిపోతూ పెళ్లి వేడుకలు చేయటం, లక్షల్లో ఖర్చులు అన్నీ అయ్యాక పెళ్ళికొచ్చిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు మర్చిపోకూడదు. పెళ్ళి ఎందుకు చేసుకున్నామో అన్న విషయం. కావ్య వింటూ మౌనంగా సూర్య వంక చూస్తూనే ఉంది. శివాని అప్పుడే బిచ్చబోతున్న మొగ్గలా ఉండేది. ఒకసారి చూసిన వాళ్ళు ఎవ్వరూ మళ్ళీ చూడకుండా ఉండలేరు. అమెరికాలో కనిపించే అందాల మధ్య మన ఇండియన్ అమ్మాయిలు కాస్త తక్కువ స్థానంలోనే ఉంటారు. కానీ శివాని అందం రేసుగుర్రంలా అందరినీ తోసుకొచ్చినట్టుండేది. మాటల్లో నిర్లక్ష్యం, చూపుల్లో పొగరు, నడకలో వైవిధ్యం అన్నీ కలిసి అందరూ ఆమెను యాటిట్యూడ్ అనేవాళ్ళు. మా ఫ్రెండ్స్ చాలామంది. మొదటిసారి చూసినప్పుడు శివాని నా మనసులో చోటు సంపాదించుకోవడంతో ఆమె యాటిట్యూడ్ కూడా ఆమె అందాన్ని పెంచింది అనిపించేది. అయితే నేనెప్పుడు ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు. దాంతో ఆమెకు నా పట్ల ఆసక్తి పెరిగింది. ఒకరోజు ఆమె నన్ను క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతుండగా వచ్చి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. పరిచయాలు పెరిగాయి. పరిచయం ప్రణయంగా మారటానికి ఎక్కువ టైం పట్టలేదు, కానీ పెళ్లి వరకు వెళ్ళటానికి మరో ఏడాది పట్టింది. శివాని ఫ్యామిలీ 10 ఏళ్ల క్రితం వచ్చి డెట్రాయిట్లో సెటిల్ అయిపోయింది. పుట్టిన దేశం గురించి శివాని ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఆమెకు అక్కడి జ్ఞాపకాలు తక్కువేమో అనుకునేవాణ్ణి. 2 ఏళ్లకు ఒకసారి ఇండియా వెళ్లే తల్లిదండ్రులతో పాటు తాను ఎప్పుడూ పెద్దగా వెళ్ళనని చెప్పినప్పుడు మాత్రం ఆశ్చర్యపోయాను. అయితే దేని గురించి లోతుగా ఆలోచించే వయసులో నేను అప్పుడు లేను. శివాని పెళ్లి గురించి అనే వరకు ఆలోచన రాలేదు. అలా అని ప్రేమించి వదిలేసే మనస్తత్వం కూడా కాదు నాది. మొదటిసారి పెళ్లి గురించి ఆలోచించాల్సి వచ్చింది. అమ్మ నాన్న అనుమతి తీసుకునే ధైర్యం నాకు లేదు. కారణం, 2 ఏళ్ల క్రితం మెడిసిన్ పూర్తి కాబోతున్న తరుణంలో కారు యాక్సిడెంట్లో మరణించింది మా అక్క గీత. ఆ బాధ నుంచి పారిపోవటానికే చదువు వంకబెట్టి అలా యుఎస్ వెళ్ళాను. అమ్మ నాన్న ఇంకా తేరుకోలేదు. పైగా అమ్మకి తన మేనకోడలు ఉషనిచ్చి నాకు పెళ్లి చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేది. శివాని పెళ్లి కోసం పెట్టే తొందరలో అమ్మ నాన్న అనుమతి కూడా తీసుకోలేదు. అటు శివానికి ఇంట్లో వాళ్ళు వేరే మ్యాచెస్ చూస్తున్నారు. బహుశా ఆ కారణం చేతే శివానికి పెళ్లి త్వరగా చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందేమో. మొత్తానికి స్నేహితులు 10 మంది మధ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం ఆ తర్వాత అమ్మా నాన్నలకు మెల్లగా చెప్పాను. వాళ్ళు తిట్టడం కాదు కదా, ఎందుకలా తొందరపడ్డావు అంటూ కసురుతారేమో అనుకున్నాను. మంచిది అంటూ చాలా నిర్లిప్తంగా ఉన్నారు. శివాని పేరెంట్స్ మాత్రం అంగీకరించలేదు. ఆమెకు పుట్టింటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. శివాని దేన్ని పట్టించుకుని దిగులు పడే మనస్తత్వం కాదు. కోరుకున్న దాన్ని దక్కించుకోవటం కోసం ఏ సరిహద్దునైనా దాటగలదు. ఎంత ఎత్తైనా ఎదగలరు. పెళ్లి చేసుకున్న మత్తు చాలా త్వరగానే వదిలి వెళ్ళింది మమ్మల్ని. ఇద్దరం ఉద్యోగాల వేటలో అలసిపోయాం. సంసారం గడపడానికి ఇద్దరం చిన్న చిన్న జాబ్స్లో కూడా చేరిపోయేవాళ్ళం. నాన్న బిజినెస్ కూడా సరిగా నడవట్లేదని కొంతమంది ద్వారా తెలిసింది. అలాంటి పరిస్థితిలో కన్న తండ్రిని డబ్బు పంపని అడగలేను. శివానికి ఉద్యోగం దొరికింది. ఇద్దరం పెళ్ళయ్యాక చాలా రోజులకి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజుని. నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. శివానికి వంట చేయటం, ఇల్లు శ్రద్ధగా పెట్టుకోవటం ఏవీ తెలియదు. వంట చేయటం నేను అప్పుడే నేర్చుకున్నాను. శివాని ఉద్యోగం కూడా తేలికైంది కాదు. ఆమె ఇంటికి వచ్చాక ఇంటి పనులు నాకేమి సహాయం చేయలేకపోయేది.
దూరంగా దూరదేశాల్లో ఉంటున్న వాళ్ళ గురించి మన వాళ్ళు చాలా అదృష్టవంతులండి. పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చాక కానీ తెలియదు సుఖపడాలి అంటే ఎంతో కష్టపడాలి అని. ఒక మాట నిజం, ప్రపంచంలో ఎన్ని ఆనందాలు ఉన్నాయో అమెరికా వచ్చాకే తెలుస్తుంది. అయితే అవన్నీ అందుకోవాలంటే మాత్రం ఎంతో శ్రమపడాలి. అందుకున్నాక నిలబెట్టుకోవడానికి జీవితాంతం ప్రణాళిక వేసుకోవాలి. ఇక మా వివాహ జీవితం గురించి చెప్పాలంటే ఇద్దరం అలసిపోయి ఇళ్ళు చేరేవాళ్ళం. మాకు తెలియకుండానే ప్రేమ ఎక్కడో జారిపోయింది. మాకు తెలియకుండానే విసుగు కోపం వచ్చి చేరాయి. శివాని వంట చేసిన రోజున గిన్నెలు చేసే చప్పుళ్ళు తప్పించి పదార్థాలు కనిపించే కావు. ఆ అమ్మాయి మీద జాలి వేసేది. పెళ్ళిని ఈ కోణం నుంచి ఎప్పుడు చూడలేదు తను. తొందరపడ్డామా అని పెళ్ళయ్యాక అనిపించిన నిమిషాన ఈ పెళ్ళికి అర్థం లేకుండా పోతుంది. ఆ భావం శివానిలో అప్పుడు కనిపించేది. మా బాంధవ్యానికి సరైన నిర్వచనం మేమిద్దరం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం అన్న ఆ సమయంలో మా పేరెంట్స్ మా పెళ్ళి అయిన సందర్భంలో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు మమ్మల్ని వెంటనే రమ్మని ఫోన్ చేశారు. శివాని ఇండియా రావడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతోనూ వాళ్ళ అనుమతితోనూ ఏమీ సంబంధం లేకుండా మన పెళ్లి జరిగిపోయింది. వాళ్ళు మన మీద అభిమానంతో నలుగురిలో మనల్ని భార్యాభర్తలుగా పరిచయం చేసేందుకు ఈ ఫంక్షన్ చేద్దామనుకుని మనల్ని రమ్మంటున్నారు. మనం వెళ్ళాలి శివాని. వాళ్ళకి మాత్రం ఆనందమైనా ఇవ్వకపోతే ఎలా? నువ్వే ఆలోచించు. చివరికి శివాని ఇండియా రావటానికి ఒప్పుకుంది. కానీ ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడలేదు. కొత్తగా చేరిన ఉద్యోగం అంతకంటే మించి లీవు దొరకదు అని వంక పెట్టింది. నాన్నగారు ఆయన హోదాకు తగ్గట్టు రిసెప్షన్ బాగానే ఇచ్చారు. అమ్మ కోడల్ని చూసి చాలా మురిసిపోయింది. మా సొంత ఊళ్ళో మా తాత ముత్తాతల నాటి దేవాలయం ఉంది. అక్కడికి కోడల్ని తీసుకెళ్లి పూజలు చేయించాలని ఆశపడింది. శివాని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. మమ్మల్ని పలకరించడానికి వచ్చిన బంధువులందరూ ఎప్పుడు ఇండియా వచ్చేస్తారో అని అడగటం శివానికి అస్సలు నచ్చలేదు. మొహంలో విసుగు దాచుకోలేకపోయేది. వారానికి తిరిగి వెళ్ళిపోయింది. నేను మరో 10 రోజులు మా వాళ్ళందరితో గడిపి ఫ్లైట్ ఎక్కాను. ప్రయాణంలో నిద్ర సరిగ్గా లేక అలసిపోయి ఇంటికి వచ్చిన నాకు శివాని కనిపించలేదు. ఆ రోజు ఆదివారం. ఆఫీస్కి వెళ్ళే అవసరం లేదనుకుంటూ శివాని సెల్కి చాలాసార్లు ఫోన్ చేశాను. కానీ సమాధానం రాలేదు. రాత్రి బాగా చీకటి పడ్డాక వచ్చింది ఇంటికి. ఎక్కడికి వెళ్ళావు శివాని? నేను వస్తానని తెలుసు కదా అన్నాను విసుగుని దాచుకుంటూ. నీ దగ్గర ఇంటికీస్ ఉన్నాయి కదా? మా ఇంటికి వెళ్ళాను. భోజనం చేసి వెళ్ళమని అమ్మ అడిగితే ఉన్నాను. ఓ గుడ్, మీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేశారన్నమాట అని హుషారుగా అన్నాను. నన్ను మాత్రం క్షమించారు. ఎంతైనా వాళ్ళ కూతుర్ని కదా. ఇండియా నుంచి వచ్చాక నేనే వెళ్ళాను, ఒక్కదాన్ని ఉండలేక. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను. చాలా మంచి పని చేసావు శివాని. ఆడపిల్లకి పుట్టిల్లు దూరం అవ్వకూడదు. థ్యాంక్స్. పొడిగా అని బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతున్న శివానిని చేపట్టుకుని ఆపాను. నన్నేమీ మిస్ అవ్వలేదా శివాని? లేదు, అమ్మ నాన్న చెల్లెలు పక్కన ఉన్నారు కదా. అంతేనా? నేను ఇంకా నన్ను లేటుగా వచ్చినందుకు కోపంగా ఉంటావు అనుకున్నాను. నా ఆలోచన లేకుండా హ్యాపీగా గడిపావన్నమాట అని ఉడుక్కుంటూ సరదాగా అన్నాను. నువ్వు నీ వాళ్ళందరితో సంతోషంగానే ఉన్నావుగా అంది. నువ్వు నా పక్కన లేని లోటు ఎప్పుడూ తెలుస్తూనే ఉండేది. నాకే కాదు, అమ్మ కూడా అలాగే ఫీల్ అయింది. అన్నట్టు అమ్మ నీకు కొన్ని నగలు చీరలు పంపింది. అవన్నీ పెట్టుకుని ఫేస్ టైంలో కనిపించాలట. నీ నగలతో చూస్తే కానీ ఆవిడ ముచ్చట తీరదు అంటూ నా సూట్ కేసు వైపు నడిచాను. శివ అని ఒక్క అడుగు కూడా వేయలేదు. సూర్య, అవన్నీ రేపు చూసుకోవచ్చు, చాలా అలసిపోయాను, రేపు వర్క్కి వెళ్ళాలి కూడా అంది. అదేమిటి శివ అని? మీ అమ్మాయిలకు నగల మీదన్నా చీరలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అనుకునేవాడిని. నువ్వేమిటి ఇలా ఏమీ ఆసక్తి చూపించడం లేదు? ఇంట్రెస్ట్ లేక కాదు, మీ వాళ్ళదంతా పాతకాలం టేస్ట్. ఆ రోజు పార్టీలో చూశానుగా. అలాంటి జ్యువెలరీ అంటే నాకు పెద్దగా నచ్చదు. అయినా రేపు చూస్తానన్నానుగా, వదిలేసి. ఆ తర్వాత రోజు కూడా శివాని నగల ప్రస్తావన తీసుకురాలేదు. నేను గుర్తు చేయలేదు. అమ్మ తను పంపిన ఆభరణాల మధ్య తన అందమైన కోడల్ని మరింత అందంగా చూడాలన్న కోరికని నేను తీర్చలేకపోయాను. ఇండియాలో మా రిసెప్షన్ అయ్యాక మా వైవాహిక జీవితం కొత్త అర్థాన్ని వెతుక్కుంటూ హాయిగా ముందుకు సాగుతుందనుకున్నాను. కానీ శివానిలో మరో రకపు మార్పు వస్తుందని ఊహించుకోలేదు. నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని తెలియగానే శివానికి ఫోన్ చేసి చెప్పాను. సాయంకాలం పార్టీకి వెళ్దాం అంది. ముందు ఇల్లు మార్చాలి, ఈ చిన్నింట్లో శివానికి ఇబ్బందిగా ఉండుండొచ్చు, తర్వాత ఒక మంచి కారు కొనాలి అనుకుంటూ చాలా భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ గడిపాను. ఆ రోజు శివాని మొహంలో కూడా ఆనందం కనిపించింది. అది చాలా రోజుల తర్వాత. రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత ఇద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. ఇంటికి వచ్చే దారిలో శివాని,
మనం ఇంకా పిల్లల్ని ప్లాన్ చేయాలి. అమ్మ మనవాళ్ళ కోసం చాలా తప్పిస్తోంది అన్నాను. ఏమిటి పిల్లల? నాకేమంత వయసు ముదిరిపోయిందని పిల్లల్ని కంటానికి? మీ అమ్మగారికి కావాలంటే ఆవిడనే కనమను. స్టాప్ ఇట్ శివాని. నా అరుపుకు శివాని బెదురు కారు టక్కన ఆపేసింది బెదిరి. నేను కారు ఆపమనలేదు. నీ పిచ్చి మాటలు మాట్లాడద్దు. నీకు ఇష్టం లేకపోతే పిల్లల్ని కనక అమ్మని అలా అనొచ్చా? ఆవిడ మాత్రం నన్ను పిల్లల్ని కనమని చెప్పడం బాగుందా? నా జీవితంలో ఏం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ఆవిడ చెప్పక్కర్లేదు. సారీ, నీ విషయం అమ్మకు తెలియదు, క్షమించు. ఆనందంతో మొదలైన ఆ రోజు ఆవేదనతో తెల్లారింది. కొత్త ఉద్యోగం, జీతం బాగుంది కదా అని చెప్పలేనన్ని టెన్షన్స్. బాసు మంచివాడే. మనిషి ఉన్నది కేవలం గానుగెద్దులాగా పనిచేయటానికి అనుకునే మూర్ఖత్వం తప్పించి మరో గడుస్తానని తెలియదు. ఇంటికి రావటం ఆలస్యం అయ్యేది. శివానికి వంట చేసేందుకు చాలా బద్ధకం. ఒక్కొక్కసారి ఓ గ్లాస్ పాలు తాగి పడుకోవాల్సి వచ్చేది. శివాని, నువ్వేం తిన్నావు? ఇంట్లో ఏం తినటానికి లేదు అడిగేవాడిని. అమ్మ దగ్గరికి వెళ్ళాను. అక్కడే భోజనం చేశాను. అమ్మ ఎవరు నీకు ఇచ్చింది, ఆ టేబుల్ మీద పెట్టాను, చూడలేదా? చదువుకుంటున్న మ్యాగజైన్ పక్కన పడేస్తూ అంది. అంతేగాని ఆ రంగుళం కదిలేది కాదు. ఎప్పుడైనా సహనం కోల్పోయి నా ఆకలి గురించి కొంచెం కూడా పట్టించుకోవేంటి శివాని? భార్యలంతా నీలా ఉంటారా అని అంటే శివాని కోపం వచ్చేది. భార్యలు మీ దృష్టిలో మీకు వేళకన్నీ అమరుస్తూ పిల్లల్ని కనిపెంచుతూ అన్ని విధాలా మీ కోరికలు తీరుస్తూ మరయంత్రంలా బతకాలి. అదంతా నా వల్ల కాదు. నా దృష్టిలో ఆడ మగ వివక్షత లేదు. మా పేరెంట్స్ అలా పెంచలేదు. మీతో పాటు నేను సంపాదిస్తున్నాను. వంట మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. రేపటి నుంచి నా గురించి ఆలోచించకండి. మీ వంట మీరు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని విసురుగా అంది శివాని. నా వంట నేను చేసుకుంటూ నా సంపాదన నేను అనుభవిస్తూ కలిసి బతకటం అర్థం అంటే ఇదేనా అన్నాడు సూర్య. ఏమో, మీలాగా నేను ఎమోషనల్గా ఆలోచించలేను. నాదంతా ప్రాక్టికల్. వాదన పెంచుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు లేనిపోయిన అపార్థాలు పెరుగుతాయి. శివాని ఎప్పుడూ వాదనకు దిగినా నేను మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఫలితం మా ఇద్దరి మధ్య కొద్దిపాటి సంభాషణ కూడా ఆగిపోయింది. ఇల్లు నిశ్శబ్దం, మనసు మౌనం, చుట్టూ ఒంటరితనం. ఇద్దరం కలిసున్న సోలో బ్రతుకు. మా ఇద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ ఇంత దూరమే నడిపించి ఆసక్తతతో తప్పుకుందా? రాను రాను శివానికి పుట్టింటి సంబంధం ఇదివరటి కంటే ఎక్కువ దృఢంగా అయినట్లు అనిపించింది. దానికి బాధపడేవాడిని కాదు. కానీ శివాని మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు వచ్చేది కాదు. స్నేహితులు చుట్టూ ఉన్న ఎవరితోనూ బాధను పంచుకోలేని స్థితి నాది. ఎవరైనా శివానిని విమర్శించినా నచ్చేది కాదు. వివాహం అయ్యాక ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. అవి సముద్రంలో అలల్లా సముద్రంలోనే కలిసిపోతాయి. అమ్మ నాన్న పెళ్ళయి 40 ఏళ్లలో ఎన్నో 100 సార్లు గొడవపడి ఉంటారు. కానీ ఎప్పుడూ ఎవరి ముందర బయటపడేవాళ్ళు కాదు. ఇక మా విషయంలో శివానీలో ఈ నిర్లిప్తత కారణం నా మీద ప్రేమ తగ్గిపోవటమో, పెళ్లి మీద గౌరవం తగ్గటమో అర్థమయ్యేది కాదు. కానీ ఎక్కువ కాలం ఈ అర్థం కాని పరిస్థితిని భరించడం కష్టం అనిపించి శివాని ప్రశ్నించాను. ఏమైంది శివాని? పెళ్ళి కానప్పుడు నన్ను ఒక్క నిమిషం కూడా వదలాలని ఉండేది కాదని అనేదానివే. ఏమైంది? నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు. నాలో ఏం నచ్చలేదో చెప్పు, మార్చుకుంటాను. అంతేగాని నా ఉనికే భరించలేనట్టు నా నుంచి దూరంగా పారిపోవద్దు ప్లీజ్ అన్నాను. శివాని ఏమీ మాట్లాడలేదు. నా కోసం నువ్వేం మారక్కర్లేదు. నువ్వు మంచివాడివే, కానీ మంచి భర్తవి కాదు. నీ పాతకాలపు భావాలు నన్ను భయపెడుతున్నాయి. నివ్వెరపోయాను ఆ మాటలతో. శివాని అనే మాట నాకు అర్థం కానట్టు మనస్సు దిమ్మెరపోయింది. నాకు ఇలా ఇద్దరం ఏమీ సంబంధం లేనట్టు ఒకే ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. పెళ్లికి ముందు నేను నీలో ఇన్ని వికారాలు చూడలేదు. ఒక బుద్ధావతారానివి. నేనే కాదు, ఏ ఆడపిల్ల నిన్ను లైక్ చేస్తుందని నేను అనుకోను. కోపం వస్తే కొట్టడానికి కూడా మీదకు వస్తావు. భయం వేస్తోంది నిన్ను అలా చూస్తే. నీకు నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అనుకుంటే సరిపోతుందా? నిజానికి నువ్వు ఒక బ్యాడ్ హస్బెండ్వి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇద్దరం డైవర్స్ తీసుకుని విడిపోదాం. నీకు నచ్చిన పాత చింతకాయని చూసి పెళ్లి చేసుకో. నాకు మా పేరెంట్స్ ఉన్నారు. నా భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అంతే. శివాని ఎక్కువ కాలం వృధా చేయకుండా తన సామాను సర్దుకుని నా ఇంట్లో నుంచి, నా జీవితం నుంచి కూడా ఒక్కసారే వెళ్ళిపోయింది. శివానికి తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నాక విడాకులనే చిన్న ఫార్మాలిటీ నెరవేర్చడం ఏమంత కష్టం అవ్వలేదు. కోర్టులు, హియరింగులు, వాద ప్రతివాదనలు ఏవో జరిగిపోయాయి. నేను అన్నీ మౌనంగానే స్వీకరించాను. అదే సమయంలో నాన్నగారు అస్త్ర సన్యాసం చేసినట్టు బిజినెస్ మధ్యలో వదిలేసి మా సొంతూరు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నట్టు చెప్పారు.
యుఎస్లో జాబ్ రిజైన్ చేసి వచ్చేశాను. నా డైవర్స్ విషయం ఎవరి ద్వారానో నా వాళ్ళకి తెలిసింది. తల్లిదండ్రులం వృక్షం లాంటి వాళ్ళంరా. చిరుగాలులే కాదు, పెను తుఫాన్లైనా ఎదుర్కొని నిలబడతామేమో, కానీ మమ్మల్ని నిలబెట్టే వేళ్ళు మీరు. మీకే కీడు జరిగినా మేము కుంగిపోవటమో కూలిపోవటమో తప్ప ఇంకా నిలబడలేము. అక్క మరణంతో జీవోత్సవాలమయ్యాం. నీ పెళ్లితో మా జీవితాల్లో వెలుగొచ్చినట్లయింది. కానీ ఇదేమిట్రా ఇలా అయింది? మన కుటుంబాల్లో ఎవరి వివాహాలు ఇంతవరకు విచ్ఛిన్నం అవ్వలేదు నీలాగా. ఇంకా ఇక్కడ ఉండలేం. మన ఊళ్ళో ఆశ్రమంలాగా ఏర్పరచుకుని మాలాంటి కొందరికి ఆశ్రయం ఇచ్చి అక్కడే ఉండిపోతాం. ఈ బిజినెస్ నీ ఇష్టం. నువ్వే మమ్మల్ని చూడాలనుకుంటే వచ్చి చూసి వెళ్తూ ఉండు. నాన్నగారి ఊరు వదిలేస్తూ అన్న మాటలవి. ఒక్కొక్కరే నన్ను వదిలేసి తప్పుకున్నారు. డైవర్స్ కోసం మళ్ళీ చివరిసారిగా వెళ్ళాను డెట్రాయిట్. కోర్టు నుంచి బయటకు వచ్చేస్తుంటే శివాని పలకరించింది. థ్యాంక్స్, నిన్ను బాధిస్తే క్షమించు. ఇతను నా కాబోయే భర్త. ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీ ఉంది అంటూ ఒక అతన్ని పరిచయం చేసింది. కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఇద్దరిని విష్ చేసి వచ్చేశాను. ఒక విధంగా ఆ సంఘటన మూలంగా శివానిని నా మనసు నుంచి తొలగించుకోవటం తేలికైంది. ఆ తర్వాత నాన్నగారి బిజినెస్ను ఒక స్థాయిలో నిలబెట్టుకోవడానికి అహర్నిశలు శ్రమించాను. అందువలన మనసు ఆలోచనలకి ఆవేదనకి దూరంగా ఉండిపోయింది. జీవితంలో ఏ ఆడపిల్లని పలకరించకూడదన్న నిర్ణయానికి వచ్చాను. మీతో కూడా పరిచయం యుద్ధంతో మొదలైందేమో నవ్వేశాడు సూర్య. కావ్య మనసు ఇంకా అతని గతం నుంచి బయటపడలేదు. వెంటనే ఏం సమాధానం చెప్పలేదు, మౌనంగానే ఉంది. కావ్య క్లాస్కి వెళ్ళటానికి రెడీ అవుతుండగా సూర్య బయటికి వెళ్ళిపోవటం గమనించింది. సహజంగా రోజు ఈ టైంలో జిమ్కి వెళ్ళి తిరిగి వస్తాడు. ఈరోజు ఏదైనా ఆఫీస్ వర్క్ తగిలిందేమో త్వరగా వెళ్ళిపోయాడు. అయినా ఇది ఒక విధంగా మంచిదే. అతను ఇంట్లో ఉంటే క్లాస్కు తనే దింపుతానంటాడు. ఇంతలో రమేష్ నుంచి ఫోన్ వచ్చింది. క్లాస్ విషయం గుర్తు చేయడానికి కాబోలు అనుకుంటూ కావ్య ఫోన్ తీసుకుంది. రమేష్ క్లాస్ గంట పోస్ట్ పోన్ అయిందని చెప్పాక కావ్య, రమేష్ మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పికప్ చేసుకుంటారా అంటూ అతను ఉన్న చోటు అడ్రస్సు చెప్పింది. క్లాస్ అయ్యాక రమేష్ కారులో ఆమె ఇంటికి వచ్చేసింది కావ్య. సూర్యకు ఫోన్ చేసి చెప్పింది ఈ విషయం. చాలా థ్యాంక్స్ కావ్య, 4 రోజులు మంచి రుచికరమైన వంట చేశారు, మంచి కంపెనీ ఇచ్చారు. మీకు చెప్పడానికి థ్యాంక్స్ కంటే పెద్ద పదం ఉందేమో చూస్తున్నాను. మీ రుణం తీర్చుకోలేంది. మీరంత ఫీల్ అవ్వాల్సినంత నేనేం చేయలేదు. మీరు ఈ ఊళ్ళో ఒంటరిగా లేరు. ఏదైనా వస్తే నేనున్నానని మీరు నిశ్చింతగా ఉండండి. ఆల్ ద బెస్ట్. ఏమిటి వీడ్కోలు చెప్తున్నారు? మళ్ళీ మనం కలుసుకోమా? సూర్య నవ్వు వినిపించింది. ముందర మీ క్లాస్ వర్క్స్ పూర్తి చేసేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి. నేను 4 రోజులు ఊళ్ళో ఉండను. మా పేరెంట్స్ని చూడటానికి మా ఊరు వెళ్తున్నాను అన్నాడు. సూర్య చెప్పిన ఆ మాటలకు ఆమెకు ఆత్మీయుడు తనను చూసుకోవడానికి ఉన్నాడన్న నిశ్చింత కలిగింది కావ్యకి. సూర్య జీవితంలో శివాని లేకపోవటం ఆమెకి ఎంతో వెలుతుగా అనిపించింది. ఇద్దరి మధ్య మధురమైనటువంటి సమన్వయం ఏర్పడకుండానే విడిపోయారే అన్న అసంతృప్తి. ఒక మంచి వ్యక్తి జీవితంలోకి తొంగి చూడాల్సిన విషయాలు కావవి. అనుకోకుండా ఉండలేకపోయింది కావ్య ఆరోగ్యం మామూలుగా వచ్చాక చదువు మీద దృష్టి మళ్లించింది. పగలు రాత్రిళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియనంతగా బిజీ అయిపోయింది ఆమె దినచర్య. సూర్యకి ఎప్పుడైనా ఫోన్ చేయాలనున్నా కారణం తెలియకుండానే మొహమాటం ఏదో అడ్డొచ్చేది కావ్యకి. అతని మీద ఏర్పడ్డ సానుభూతి మరో రూపం దాల్చకుండా సానుభూతిగానే మిగిలిపోవటానికి ఆమెకు అనుక్షణం వెన్ను తట్టి భయపెట్టే రీసెర్చ్ మొదటి కారణం. ప్రేమలో పడనని అటు అన్నకి ఇటు గురువులకు చేసిన వాగ్దానం రెండో కారణం. కావ్య మనసు కడుక్కున్న ముత్యంలా స్వచ్ఛంగా ఉండటం వలన చదువు మీద లగ్నం చేయటానికి పెద్దగా శ్రమ పడలేదు. అటు క్లాసులకు వెళుతూ ఖాళీ సమయాల్లో లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఇంట్లో ఉన్నంతసేపు కంప్యూటర్తో కుస్తీ పడుతూ ప్రాబ్లంకి సొల్యూషన్స్ దొరక్కపోయినప్పుడు రమేష్ సలహా తీసుకుంటూ అనుకున్న దానికంటే ముందే డిసర్టేషన్ సబ్మిట్ చేయాలన్న ఆతృతతో చాలా తీరుబడిగా లేనట్టుగా గడుపుతోంది కావ్య. ఒక్కొక్కసారి వంట చేసుకోవడం కూడా ఆమెకు కుదిరేది కాదు. గంటలు క్షణాల్లో, నెలలు రోజుల్లో ఎలా జరిగిపోతున్నాయో తెలియనంతగా క్యాలెండర్లోని పేజీలు తరిగిపోతున్నాయి. 6 నెలలు గడిచిపోయాయి తెలియకుండానే. ఈ 6 నెలల్లో కావ్య 2 పేపర్లు మంచి పేరున్న జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. ఆ హుషారులో ఆమె కాంప్రెషన్స్ ఎగ్జామ్ కూడా రాసింది. అన్నయ్య దగ్గరికి వెళ్ళాలన్న కోరికను ఇంకా చంపుకోదలుచుకోలేదు కావ్య. దానికి తోడు లండన్లో జరిగే కాన్ఫరెన్స్కి మోహన్ రావు కావ్యను కూడా రమ్మన్నాడు. ఈ అవకాశం అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చింది కావ్యకి. ఈ విషయం తెలియగానే శశాంక, భార్గవి, కావ్య అమెరికా ట్రిప్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. వెళ్లే ముందర సూర్యని కలుసుకుని తన ప్రయాణం గురించి చెప్పాలనుకుంది.
సూర్యకు ఫోన్ చేసినప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడు. నేను ఇంటికే వస్తాను, 10 నిమిషాలు ఉండగలరు కదా, మీకు వేరే వర్క్ ఏం లేదుగా అని అతను అనుమతి తీసుకుని వెళ్ళింది కావ్య. 10 నిమిషాలంటూ టైం మార్జిన్ పెట్టారేమిటి కావ్య, ఇంటికి వచ్చి రాగానే అడిగాడు సూర్య. నాకు కాదు, టైం మీకు. మీరు ఈ టైంలో క్లబ్కి వెళ్తారు, టెన్నిస్ ఆడటానికి. మీ టైం టేబుల్ అంతా నాకు ఇంకా గుర్తుంది. తన ప్రయాణం గురించిన వివరాలన్నీ చెప్పింది కావ్య. మధ్యలో వాసు 2 గ్లాసులు తెచ్చి జ్యూస్ గ్లాసులు తెచ్చి నవ్వుతూ పలకరించి వెళ్ళాడు. కావ్య, మీరు మంచి టీచర్ అవుతారు అన్నాడు. థ్యాంక్స్. ఎందుకలా అంటున్నారు? మా వాసు ఈ మధ్య వంటలు కాస్త బాగానే చేస్తున్నాడు, అదంతా మీ ప్రభావమే అనుకుంటా అని సూర్య అనగానే కావ్య హాయిగా నవ్వి, అదేం లేదు, ఏదైనా మనసు పెట్టి చేయకపోతే ఏదీ రాదు, వంట కూడా అంతే. ఇప్పుడు వాసుకు శ్రద్ధ వచ్చినట్లుంది. కావ్య, మీ ఫ్లాట్ ఖాళీ అయిందన్నారు కదా? అవును, దీప వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ సొంత ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఈ ఎగ్జామ్ హడావిడిలో ఎవరికి ఇవ్వలేదు. నేను వెళ్ళేలాగా ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మాకు ఒక 6 నెలల్లో మీ ఫ్లాట్ రెంట్కి కావాలి. మీకా? నా కోసం కాదు, మా ఆఫీస్కి ప్రాజెక్ట్ వర్క్ మీద 2 అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళ కోసం. మీ ఫ్లాట్స్ సెక్యూరిటీ అది బాగుంటుందనిపించింది. రెంట్ మీరు ఎంత అంటే అంత. 2 మీరే ఫిక్స్ చేయండి. మీ ద్వారా వచ్చే వాళ్ళని అద్దె అడగాల్సిన పని ఏమిటి? కావ్య వెళ్ళటానికి లేచింది. మీ డిసర్టేషన్ ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారు? అమ్మో, అప్పుడేనా? ముందర రాయటం, మోహన్ రావు గారు దాన్ని ఓకే చేయాలి. బయట వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ కూడా నా డిసర్టేషన్ చూసి అందరూ అంగీకరించాలి. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. మీరేం భయపడకండి, అన్నీ ఎలా జరుగుతున్నాయో అవి కూడా అలాగే అయిపోతాయి. మీ పట్టుదల మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు సాధిస్తారు కావ్య, సాధిస్తారు. డోంట్ వర్రీ. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.